ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక చిన్న సందేశం కొరకు ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. రోమాపత్రిక 13వ అధ్యాయం చివరి వచనం అంటే 14వ వచనం చదువుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే అన్నాడు. అంటే ఎప్పుడు మనం ధరించుకున్నాం, ఎలా ధరించుకున్నాం అంటే మనకు లేఖనం సెలవిస్తున్న మాట చూడండి. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసు పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎలా ధరించుకున్నాం, ఎప్పుడు అంటే చూడండి, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. అంటే బాప్తీసం పొందుడు ద్వారా మనలో ఏం జరిగిందంటే క్రీస్తును మనం ధరించుకున్నాం. ఇప్పుడు అంటాడు కదా, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారై. అప్పుడు అంటున్నాడు ఏమనంటే, శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకోనకూడదు. అంటే మన భక్తి జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకున్నటలో కొన్ని కార్యములు అనగా కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అట్లాంటి అలవాట్లను మరి అలాంటి లక్షణాలను మనం విడిచిపెట్టడమే కాకుండా ఆలోచన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన పరిశుద్ధతను కాపాడుకున్నట్లో ఆలోచన కూడా ప్రాముఖ్యమైంది. అంటే మన ఆలోచన శరీరేచ్ఛల మీదకి వెళ్ళింది అనుకోండి, పరిశుద్ధతను ఎలా కాపాడుకోగలుగుతాం? పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి కొన్ని అలవాట్లు మానేసాం కాబట్టి నేను పరిశుద్ధుని అనుకుంటే, మరి ఆలోచన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, తలంపుల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉంటున్నాం? జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. మెట్టుకు అన్నీ చెప్పుతూ చివరిలో ఏమన్నాడు, ఆలోచన చేసుకో. దేని విషయంలో ఆలోచన చేసుకోవద్దు, శరీరేచ్ఛల నెరవేర్చుటకు అన్నాడు. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై అన్నాడు. కనుక రక్షణ పొంది దేవుని కృపలో ముందుకు సాగుటలో, పరిశుద్ధతను కలిగి జీవించటంలో మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మనకున్న కొన్ని చెడ్డ అలవాట్లను మానేయటమే కాదు, చెడ్డ అలవాట్లకు దూరం ఉండటమే కాదు, ఆలోచన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే శరీరేచ్ఛల విషయమైన ఆలోచనలు కానీ, రకరకాల లోక సంబంధమైన కోరికలు నెరవేర్చుకున్న ఆలోచనలు కానీ మనలోనికి రాకుండా పవిత్రమైన పరిశుద్ధమైన తలంపుల ఆలోచన కలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం కట్టుకోగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. అంటే పరిశుద్ధంగా మనం బ్రతకాలంటే, దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగాలంటే మన ఆలోచన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ముందుకు సాగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. నేను కొన్ని అలవాట్లు మానేశాను, చెడ్డ అలవాట్లు వదిలేశాను, ఇంతకు ముందున్నటువంటి దురలవాట్లు నాలో లేవు అని నేను చాలా భక్తిగా పరిశుద్ధంగా ఉన్నాను అనుకునేవారు చాలామందిలో కొన్నిసార్లు ఈ శరీరేచ్ఛలు నెరవేర్చుకునే విషయంలో కొన్ని కోరికలు, అంటే రెచ్చగొట్టేటట్టుగా కొన్ని కోరికలు, అంటే శరీరేచ్ఛ అన్నాడు కదా, అలా రెచ్చగొట్టే కోరికల చేత కొన్నిసార్లు ఆ ఆలోచన కలిగినప్పుడు కొన్ని తప్పిదాలు పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడాలి. ఆలోచన విషయంలో కూడా జాగ్రత్త, మన ఆలోచనలు కూడా జాగ్రత్త కాపాడుకోవాలి, మన తలంపులు జాగ్రత్త కాపాడుకోవాలి, మన ఉద్దేశాలు జాగ్రత్త కాపాడుకోవాలి. ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఎటువంటి తలంపులు కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచన నాకు ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే తప్పకుండా మన పరిశుద్ధతలో ముందుకు సాగగలుగుతాం. దేవుణ్ణి సంతోషపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్నవారు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ధరించుకున్నామట? యేసయ్యను ధరించుకున్నాం. మరి యేసయ్యను ధరించిన మనం ఎలా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుటలో మనకు ఉండవలసిన ఈ లక్షణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, అనగా మన ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోగలిగితే, అంటే మన ఆలోచన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ఉండాలనే విషయాన్ని, అంటే చెడు తలంపు కానీ, చెడ్డ ఆలోచన కానీ, శరీరేచ్ఛల కొరకైన ఆలోచన కానీ, లోక సంబంధమైన కోరికలు నెరవేర్చుకునే ఆలోచన, ఇలాంటి ఏది మనలో కలగకుండా దేవుని ఘనపరిచే ఆలోచన, దేవుని మహిమపరిచే ఆలోచన, దేవుని కార్యాలు నెరవేర్చే ఆలోచన, దేవుని కొరకే బ్రతకాలని కోరిక, ఇవన్నిటిలో మనం ముందుకు సాగితే పరిశుద్ధంగా మనం నడిపించబడతాం, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించగలుగుతాం. కనుక ఈ సందేశంలో ఆలోచించి
ఆయన సన్నిధిలో మనం అన్ని విషయాల్లోనూ ఆయన గణపరచు ముందు సాగేటట్లుగా దేవుడే మన పట్ల కృప చూపాలని ప్రతి ఒక్కరము దేవుని సహాయం కొరకు కోరుకుందాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఆశ్చర్యకరుడా, ఆలోచన విషయంలో కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు ఒకసారి హెచ్చరించినందుకు స్తుతిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందని సన్నిధాన ఆలమూల ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.